మాస్ మహారాజ్ ఈ ఒక్క ట్యాగ్ లైన్ రవితేజ గారి కెరియర్ నాశనం చేసేలా ఉంది. ఎప్పుడైతే ఈ మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారో అప్పటి నుంచి మాస్ మూవీస్ తప్ప వేరేవి ట్రై చేయడం లేదు. ఈ మధ్య అయితే మరీ దారుణం. ఇద్దరు హీరోయిన్స్ పైగా యంగ్ హీరోయిన్స్ ఇలానే చేసుకుంటూ పోతే ఎలా కెరీర్ స్టార్ట్ చేశారో అలానే ఎండ్ అయ్యేలా ఉంది. నేనైతే రవితేజ గారిని ఒక మంచి కంబ్యాక్ లో చూడాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియోలో రవితేజ గారు హీరోగా చేసిన మూవీస్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నెంబర్ 1 నీకోసం. ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 2 ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 3 అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. నెంబర్ 4 ఈడియట్. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఈ మూవీతోనే రవితేజ గారి కెరీర్ టర్న్ అయింది. నెంబర్ 5 ఖడ్గం. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. నెంబర్ 6 అన్వేషణ. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీ డిజాస్టర్. ఈ మూవీ వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. మేబీ ఇది ఒక బ్యాక్లాగ్ మూవీ అనుకుంటా. నెంబర్ 7 ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 8 అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్. నెంబర్ 9 ఒక రాజు ఒక రాణి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 10 దొంగోడు. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 11 వీడే. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 12 వెంకీ. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. నెంబర్ 13 నా ఆటోగ్రాఫ్. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. ఎందుకంటే రవితేజ గారి స్టార్డమ్ వల్ల ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నా. పైగా అప్పటికి ఇంకా మన తెలుగు ఆడియన్స్ ఇలాంటి మూవీస్ ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో కూడా లేరు. అలాగే ఎంతమందికి ఈ మూవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెంబర్ 14 చంటి. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ డిజాస్టర్. నెంబర్ 15 భద్ర. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 16 భగీరథ. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 17 షాక్. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ డిజాస్టర్. నెంబర్ 18 విక్రమార్కుడు. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఈ మూవీతోనే రవితేజ గారు మాస్ లో స్టార్ హీరో అయిపోయారు. నెంబర్ 19 ఖతర్నాక్. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 20 దుబాయ్ సీను. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. మరి ఈ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి.